మీలో ఉండే క్రియేటివిటీని బయటికి తీసుకురావాలన్నా లేదా మీ బ్రెయిన్కి ఉండే పవర్ని కంప్లీట్గా మీరు వాడాలన్నా ఈ ఒక్క అలవాటు, ఈ ఒక్క హ్యాబిట్ని మీ లైఫ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. క్రియేటివిటీ అండ్ బ్రెయిన్ పవర్ మీ చేతిలో ఉన్నట్టే. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్ కి మళ్ళీ వస్తుంది. థ్యాంక్ యూ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ని మీరు కరెక్ట్ గా విని అర్థం చేసుకోగలిగితే, దాన్ని కరెక్ట్ గా మీరు అప్లై చేయగలిగితే మీ లైఫ్ లో మన బ్రెయిన్ కి ఉండే సూపర్ పవర్స్ అంటే క్రియేటివిటీ విపరీతంగా పెరిగిపోతుంది. మనం గమనిస్తే ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎవరికైతే ఎక్కువ క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళకి సమాజంలో చాలా అత్యంత పొజిషన్ దొరుకుతుంది. అంటే చాలా టాప్ పొజిషన్స్ లో జనాలు వాళ్ళని కూర్చోబెడతారు. బికాస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ, రైట్? నువ్వు ఏదైనా ఇన్వెన్షన్ తీసుకురావాలన్నా నీకు కావాల్సింది క్రియేటివిటీ. నువ్వు నీ లైఫ్ని బెటర్ చేసుకోవాలన్నా నీకు కావాల్సింది క్రియేటివిటీ. నువ్వు నీ లైఫ్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా నీకు కావాల్సింది క్రియేటివిటీ. లేకపోతే నువ్వు బయట జనాలతో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలన్నా మనకి కావాల్సింది క్రియేటివిటీ. సో క్రియేటివిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్కిల్. మరి క్రియేటివిటీ మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఈ ఒక్క హ్యాబిట్ మనలో ఉండే క్రియేటివిటీ మొత్తం బయటకు తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ఈ 5 minutes నాతో టైం స్పెండ్ చేసి ఈ కాన్సెప్ట్ని వినండి. విత్ క్లియర్ ప్రూఫ్ తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అండ్ ద టాపిక్ నేమ్ ఈస్ లాంగ్ వాక్స్. అంటే నడక. అది కూడా 30 minutes, 45 minutes, లేకపోతే 60 minutes. ఎక్కువసేపు నడిస్తే మన శరీరంలో అంటే మన బాడీలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మన రక్త ప్రసరణ పెరుగుతుందో మన బ్రెయిన్ కి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ వెళ్తుంది. మీకు అర్థమైంది కాన్సెప్ట్? బ్లడ్ లోనే కదా ఆక్సిజన్ వెళ్ళేది బ్రెయిన్ కి. సో బ్లడ్ ఎక్కువ వెళ్తుంది బ్రెయిన్ కి అన్నప్పుడు బ్లడ్ లో నుంచి ఆక్సిజన్ కూడా బ్రెయిన్ కి ఎక్కువ వెళ్తుంది. సో ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ ఫర్ అవర్ బ్రెయిన్. సో మనకి ఎప్పుడైతే మంచి ఫుడ్ తింటామో మనం చాలా యాక్టివ్ గా పనిచేస్తాం. అదే మనం సరిగ్గా ఫుడ్ తినకపోతే యాక్టివ్ గా పని చేయలేం. సో మనం 100% మనం యాక్టివ్ గా పని చేయాలంటే వీ నీడ్ గుడ్ ఫుడ్. మనకు ఒక మంచి ఫుడ్, ఆహారం ఉండాలి. ఇన్ ద సేమ్ వే మన బ్రెయిన్ కూడా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్రియేటివ్ గా సాలిడ్ గా పనిచేయాలంటే బ్రెయిన్ కి కూడా ప్రాపర్ గా ఫుడ్ ఇవ్వడం మన బాధ్యత. మీకు అర్థమైందనుకుంటా. మరి బ్రెయిన్ కి ఫుడ్ ఏంటంటే సింప్లెస్ట్ అండర్లైనింగ్ థింగ్ ఈస్ ఆక్సిజన్. ఫ్రీ, డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఫ్రీ ఫుడ్ ఇన్ ద వరల్డ్. బట్ మనం దాన్ని కరెక్ట్ గా మన బ్రెయిన్ కి అందేయగలగాలి. ఎప్పుడు అందిస్తామంటే వెన్ యూ వాక్. మనం నడుస్తున్నప్పుడు మన శరీరంలో ఉండే రక్తం ఎక్కువ ఫ్లో అవ్వడం వల్ల, దాంట్లో నుంచి ఆక్సిజన్ బ్రెయిన్ కి ఎక్కువ వెళ్ళడం వల్ల బ్రెయిన్ ఫీల్స్ గుడ్. అప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్ గా క్రియేటివ్ గా పనిచేయడం స్టార్ట్ చేస్తుందని మనం గమనించాలి. ఇది మనకి ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే యూ నేమ్ ఎనీ సైంటిస్ట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, యూ టేక్ ద రిచెస్ట్ గా ఎలాన్ మస్క్ కానీ, లేకపోతే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే యాపిల్ ఫోన్, ఆ యాపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ కానీ, యూ టేక్ ఎనీబడి. టాప్ పొజిషన్ లో వాళ్ళ క్రియేటివిటీ ఎక్కువ వాడిన వాళ్ళకి ఉండే కామన్ హ్యాబిట్ ఈస్ వాకింగ్. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి అర్జున్ వాకింగ్ చేస్తే మన క్రియేటివిటీ పెరుగుతుందని. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ వాడుకుంటూ వాకింగ్ చేస్తారు. నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. Because you are getting distracted. You are not listening your mind actively. You are consuming something. So ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఆ కన్జ్యూమ్ చేసే టైంలో యూ కెనాట్ క్రియేట్ ఇట్. నువ్వు క్రియేట్ చేయాలంటే నీ అటెన్షన్ ఫోకస్ క్రియేషన్ మీదనే పెట్టాలి. జనాలు వాక్ చేస్తారు, జిమ్ లో గంటలు థ్రెడ్మిల్ పైన వాక్ చేస్తారు, పార్క్ లో గంటలు థ్రెడ్మిల్ పైన వాక్ చేస్తారు. ఎలా వాక్ చేస్తారు? ఫోన్ చూసుకుంటున్నావు, వీడియోస్ చూసుకుంటున్నావు, న్యూస్ వినుకుంటున్నావు, పాటలు వినుకుంటున్నావు వాక్ చేస్తారు. అక్కడ మన బ్రెయిన్ కి కాంటెంట్ కన్జ్యూమ్ అవుతుంది. సో వెన్ యూ కన్జ్యూమ్ ద కంటెంట్ యూ కెనాట్ క్రియేట్ ఇట్ ఎట్ దట్ టైం. సో వాట్ ఐమ్ సేయింగ్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనము ఏదైనా క్రియేట్ చేయాలంటే మనం కన్జ్యూమ్ ని ఆపాలి. ఎవరైతే కన్జంప్షన్, కాంటెంట్ కన్జంప్షన్, సాంగ్స్ కన్జంప్షన్, మీడియా కన్జంప్షన్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్ క్రియేటివిటీగా ఆలోచించడం మానేస్తుంది. యూ టేక్ సంబడి హూ యూజ్ లాట్ ఆఫ్ సోషల్ మీడియా, వాడు మాట్లాడేది వానికి అర్థం కాదు. అంటే వాడు నార్మల్ గా జనాలతో మాట్లాడేది కూడా క్రియేటివ్ కనిపించదు, రైట్? అదే యూ టేక్ సమ్ బిగ్ పర్సన్స్, దే వోంట్ యూజ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా కానీ ఈ కంటెంట్ కానీ వీటిని ఎక్కువ కన్జ్యూమ్ చేయని వాళ్ళ దగ్గర చాలా క్రియేటివిటీ ఉంటుంది. అది మనం గమనించాలి. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ క్రియేటివ్, మీరు నా వీడియో నొక్కి చూశారంటే ఆ వీడియో థంబ్నెయిల్ పైన క్రియేటివిటీ అని రాసిన. సో ఆ క్రియేటివిటీ అనే కాన్సెప్ట్ ని చూసి మీరు నొక్కిరంటే యూ ఆర్ ఎయిమింగ్ టు బికమ్ ఏ క్రియేటివ్ పర్సన్, రైట్? కాబట్టి నువ్వు క్రియేటివ్ గా ఆలోచించాలన్నా, మన బ్రెయిన్ ని 100% వాడాలి అన్నా ఈ ఒక్క హ్యాబిట్, అదేంటి? వాకింగ్ alone, without music, without people around you, without songs, nothing. Just simply walk and listen your thoughts, feel your thoughts. Then the creativity starts flowing. As simple as that, my friends. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
బట్ ఇక్కడ నేను క్రియేటివిటీ అనే కాన్సెప్ట్ని గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. బాగా వాకింగ్ చేయడం వల్ల, మళ్ళీ చెప్తున్నాను, బాగా వాకింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్లో ఆక్సిజన్ లెవెల్ పెరిగి మన బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మన బాడీలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే మన బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కువ వెళ్తుందో ఆ ఆక్సిజన్ ఏం చేస్తుంది, కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఆ కార్టిసాల్ అనే హార్మోన్ వల్ల మనం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంది. సో ఆ కార్టిసాల్ అనే హార్మోన్ లెవెల్స్ని తగ్గించడం వల్ల నీలో స్ట్రెస్ తగ్గిపోతుంది. వెన్ యు ఆర్ లీస్ట్ స్ట్రెస్, వెన్ యు ఆర్ లీస్ట్ బాదర్డ్, యూ ఫీల్ సూపర్ హ్యాపీ, సూపర్ చార్జ్డ్, దెన్ యువర్ బ్రెయిన్ విల్ వర్క్ లైక్ ఎనీథింగ్. ఇట్ వర్క్ లైక్ ఎ క్రియేటివ్ పవర్. సో నేను చెప్దాం అనుకున్న కాంటెంట్ మీకు క్లియర్ గా అర్థమైంది విత్ ప్రూఫ్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది చాలా విషయాలు చెప్తారు. మనం డైలీ వాకింగ్ చేస్తే క్యాలరీస్ బర్న్ అవుతాయి, బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది, రైట్? యూ బికమ్ హెల్దీ అంటాం. ఎస్, నాట్ ఓన్లీ ఫిజికలీ, యూ బికమ్ హెల్దీ మెంటలీ అనేది ఈ రోజు నా వీడియోలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. చాలా మంది యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మీరు చూసుంటారు, వినుంటారు, బాగా నడిస్తే క్యాలరీస్ బర్న్ అవుతాయి, మన షుగర్స్ బర్న్ అవుతాయి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ బర్న్ అవుతాయి, యూ బికమ్ హెల్దీ, యూ ఆర్ బికమింగ్ వెరీ ఇమ్యూన్, నీ జాయింట్స్ బాగుంటాయి, నీ షోల్డర్స్ బాగుంటాయి, నీ పోస్చర్ బాగుంటుంది. దర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్. బట్ అవన్నీ ఫిజికాలిటీగా చెప్తున్నారు. బట్ ఈ రోజు నేను చెప్పే బెనిఫిట్ ఏంటంటే మెంటల్ బెనిఫిట్ గురించి మాట్లాడుతున్నాను. సో వాకింగ్ కెన్ ఎన్హాన్స్ యువర్ మెంటాలిటీ అండ్ యువర్ ఫిజికాలిటీ. సో మీరు చాలా వరకు ఫిజికల్ గురించి వినుండొచ్చు, బట్ టుడే ద న్యూ థింగ్ విచ్ ఈస్ హౌ దిస్ వాకింగ్ is going to help you mentally. That's all friends, that's all the video here. I want you everybody to become creative. ఈ రోజు చైనా అనేది వరల్డ్ లో సూపర్ పవర్ కంట్రీ లాగా డెవలప్ అవుతుందంటే చైనాలో ఉండే జనాలు అంత క్రియేటివ్ గా ఇన్నోవేషన్స్ తీసుకురావడం వల్లే చైనా అంత గొప్పగా డెవలప్ అవుతుంది. సో నాకు మన ఇండియా డెవలప్ అవ్వాలంటే మన ఇండియాలో ఉండే యూత్, ఎస్పెషల్లీ యూత్, క్రియేటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. మనం అందరం కన్జ్యూమ్ చేస్తాం, ఎక్కువైపోయింది. సినిమాలు కన్జ్యూమ్ చేయడం, సాంగ్స్ కన్జ్యూమ్ చేయడం, యూట్యూబ్ కన్జ్యూమ్ చేయడం, ఇన్స్టాగ్రామ్ కన్జ్యూమ్ చేయడం. ఈ కన్జంప్షన్ ఎక్కువైపోవడం వల్ల మన బ్రెయిన్ క్రియేటివ్ గా ఆలోచించడం మానేసింది. సో ఎప్పుడైతే కంట్రీలో ఉండే యూత్ క్రియేటివ్ గా ఆలోచించారో కంట్రీ వెనుకబడుతుంటారు. ఇప్పుడు చైనా కానీ, యూ టేక్ రష్యా, యూ టేక్ జపాన్, యూ టేక్ సింగపూర్, యూ టేక్ యుఎస్ఏ. వై దే ఆర్ బికమింగ్ వెరీ డెవలప్డ్ అండ్ వెరీ సూపర్ పవర్, మచ్ సూపర్ పవర్? బికాస్ ద యూత్ ఆర్ థింకింగ్ క్రియేటివ్లీ, ద యూత్ ఆర్ ఇన్నోవేటింగ్ క్రియేటివ్లీ. మన ఇండియాలో క్రియేటివిటీ లేదని అనట్లేదు, బట్ మన ఇండియాలో ఉండే యూత్ నిజంగా క్రియేటివ్ ఆలోచిస్తే, క్రియేటివ్ ఇన్వెన్షన్స్ తీసుకొస్తే వాళ్ళందరికంటే ఇండియాలో టాప్ అనేది నా నమ్మకం. సో దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మై ఫ్రెండ్స్ హియర్. మనం క్రియేటివ్ ఆలోచిస్తే మనతో పాటు మన కంటెంట్ కూడా డెవలప్ చేసిన వాళ్ళం మనం అవుతాం. కాబట్టి స్టాప్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ కంటెంట్, స్టార్ట్ క్రియేటింగ్ ద కంటెంట్, స్టార్ట్ క్రియేటింగ్ సంథింగ్. ఆ క్రియేషన్ రావాలంటే బ్రెయిన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందించాలి. బ్రెయిన్కి ఆక్సిజన్ ఎప్పుడు అందుకుంటుంది? వెన్ యూ వాక్ ఎ లాట్. మనం ఎప్పుడైతే బాగా నడుస్తామో అప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువ వెళ్తుంది. సో సింపుల్ ఫ్రెండ్స్, కట్ షార్ట్. దీన్ని ఎక్కువ ల్యాక్ చేయాలనుకోవట్లేదు. మీకు అర్థమైందని నాకు అర్థమైంది. నౌ అవర్ ఎయిమ్ ఇస్ టు బికమ్ క్రియేటివ్. అవర్ ఎయిమ్ ఇస్ టు యూజ్ అవర్ బ్రెయిన్ టు ద ఫుల్లెస్ట్, సో దట్ దిస్ బ్రెయిన్ ఈస్ గోయింగ్ టు కోఆపరేట్ అస్ టు అచీవ్ అవర్ గోల్స్ అనేది మన ఇంటెన్షన్ అనమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కమెంట్ డౌన్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు లెర్న్ ఫ్రమ్ యూ పీపుల్. మీ నుండి నేర్చుకోవడానికి నేను చాలా రెడీగా ఉన్నాను. కాబట్టి నాకు ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. జై హింద్.